నమస్తే వెల్కమ్ టు ప్రజావాహిని తెలంగాణ. సో నా వెనక పెట్రోల్ బంక్ ఉన్నది. ప్రస్తుతానికి అయితే పెట్రోల్ బంకులో ఉన్నాం. సో కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు భయపడుతున్నారు. పెట్రోల్ దొరకదంట, ఈ రోజు పోసుకుంటేనే పెట్రోల్ మనం తిరగగలుగుతాం, పెట్రోల్ అయిపోయిందంట బంకులల్లో అని చెప్పేసి సో అనేక న్యూస్ ఛానళ్ళలో కావచ్చు, లేకపోతే బయట కూడా సోషల్ మీడియాలలో కూడా ప్లాట్ఫామ్స్లలో కూడా చాలామంది కూడా వైరల్ చేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి అసలు వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది, పెట్రోల్ ఉన్నదా లేదా, అసలు పెట్రోల్ దొరుకుతుందా జనాలకి, జనాలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, అసలు ఏంది, అసలు ఈ బంకులో పెట్రోల్ లేకపోతే ఇంతమంది జనం ఎందుకు వచ్చి ఉంటారు, ఒకవేళ దొరికితే ఎంత టైం పడుతుంది, అసలు వీళ్ళ సిచ్యువేషన్ ఏంది. జనాలు కూడా చాలామంది ఉన్నారు, ఒకసారి చూడొచ్చు. ఇక్కడ లైన్లు బట్టి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాస్తవానికి కొన్ని చాలా చోట్ల అయితే పెట్రోల్ అయితే ఉన్నది, కానీ జనాలు ఒకేసారి వచ్చి ఆ పెట్రోల్ బంకుల మీద పడడం వల్ల సో ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ చాలామంది ఆటో వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా బైక్ వాళ్ళు, కార్ల వాళ్ళు ఉన్నారు. ఒకసారి చూద్దాం అసలు పరిస్థితి ఏంది, అసలు దొరుకుతుందా పెట్రోల్ దొరుకుతుందా, దొరకలేదా, అసలు ఇలా పరిస్థితి ఎట్లుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా ఉంది, ఎప్పటి నుంచి లైన్లో ఉన్నారు? నేను వచ్చి గంట అవుతుంది. ఓకే, గంట దొరకదా అని గ్యారంటీ లేదు. గ్యాస్ బండి లేదు, బండి వెళ్ళిపోయి అర్ధగంట అవుతుంది. దొరుకుతుందా గ్యారంటీ లేదు. కష్టం ఏమనిపిస్తుంది అన్న ఇదంతా చూస్తుంటే, అసలు ఏంది, అసలు ఈ 2-3 రోజుల నుంచి ఏందో అర్థమవుతుంది. చాలా కష్టాల్లో ఉన్నాం మేము. గ్యాస్ దొరకలేదు మాకు. అసలే మీ ఆటోలు నడుస్తలేమంటే మళ్ళీ ఇదోటి నొల్లి మళ్ళీ మాకు. ఎవరు చూడాలి, ఇది ఎవరు పట్టించుకోవాలి చెప్పి. ఇది నిజంగానే అంటే కావాలని క్రియేట్ చేసింది అంటారు కొంతమంది, మరి నిజంగానే లేదా, దొరుకుతలేదా, వాళ్ళు పోస్తలేరా? సిఎన్జి మొన్న దాకా ఫ్రీ ఉండే, మళ్ళీ సిఎన్జి కూడా ఇవాళ నుంచి టైట్ అయిపోయింది. నిన్న మొన్న జర సిఎన్జి ఫ్రీ ఉండే, ఇవాళ ఫుల్ టైట్ అయిపోయింది సిఎన్జి. ఏందో మన నాకు అర్థమవుతుంది. మేము వచ్చి గంట అవుతుంది, పిల్లలకు పోవాలి 5 గంటలకు. గ్యాస్ దొరకదో కాదు అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి ఎటు నడుపుతాను బండి? నేను ఇప్పుడు వెస్ట్ మారి పిల్లలు ఉంటారు, పిల్లలు రామంతపూర్ తీసుకెళ్ళాలి. 5 గంటలకు వదులుతారు. ఇప్పుడు ఈయన టైం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. పిల్లలకి ఏం చెప్పాలి, ఏం కథ అర్థమవుతుంది. వాళ్ళకు ఇప్పుడు ఆటో బుక్ చేయాలి. అది అట్లా కష్టం ఉంది. హైదరాబాద్లోనే ఉంది వాస్తవానికి, ఊర్లలో లేదు అంత పెద్దగా ఏం పరిస్థితి లేదు. అదే ఉంది ప్రాబ్లం. ఎవరు చేయాలి ఇది? రేవంత్ రెడ్డి సారే చూడాలి. ఇక మీదేదన్నా ఆటో అన్న, మీది ఆటోనా? ఏంది పరిస్థితి మరి? ఎంతసేపు నిలబడి? అదే పరిస్థితి. 3 గంటలు అవుతుంది. దాని ఖరాబ్ అవుతుందా? 3 గంటల నుంచి లైన్. అది కూడా దొరుకుతుందో లేదో, బండి లేదు, అదే ఆలోచిస్తున్నాం. నిన్నమన్న ఉందా? నిన్నమన్న ఇట్లానే ఉందా? ఫ్రీ ఉండే, ఈ రోజు టైట్ అయిపోయింది. ఎందుకో ఏమో. నిన్న ఈ సిఎన్జి ఫస్ట్ టైట్ ఉంటుంది, కానీ మళ్ళీ పంపులు పావైనాయి. ఈరోజు మళ్ళీ ఎందుకేమో పెట్రోల్ డీజిల్ ఏ పంపులో చూడు ఆటోలు నిలబడిపోయినాయి. సిఎన్జి కూడా. సో పెట్రోల్ వేసుకొచ్చుకుంటున్న ఒక పెద్ద మనిషి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది, పెట్రోల్ దొరుకుతుందా? పెట్రోల్ గురించి మొత్తం తిరిగేసి వస్తున్నాను. నాంపల్లి అదంతా తిరిగేసి వస్తున్నాను. దొరకలేదు. ఇల్లు దొరికిందా మరి? ఇప్పుడు దొరికింది. ఎంత పోపించినావు? ఫుల్ ట్యాంక్ చేయించినావా? ఎట్లా మరి? 350. ఏమో మరి అందరు ఫుల్ ట్యాంకులు చేయించుకుంటారా, మరి దొరకదంట పెట్రోల్, మరి మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టపోయినాం. ఏమో మనం పక్కకే కదా రావచ్చు, మళ్ళీ ఎప్పుడన్నా అవసరం. ఏంది ఇప్పుడు కొన్ని ప్రచారాలు అవుతున్నాయి, బంకులు బంద్ అంట, పెట్రోల్ దొరకదంట అని చెప్పి అంటున్నారు. దాని మీద ఏంది అసలు మీ ఒపీనియన్ ఏంది? పెట్రోల్ ఏం ప్రాబ్లం లేదంటున్నారు గవర్నమెంట్, అంటుంది పెట్రోల్ ప్రాబ్లం లేదని. కొందరి భయానికి పబ్లిక్ని అది చేస్తారు అంతే. మీరు పోసుకున్నారా పెట్రోల్? ఎట్లా ఉంది పరిస్థితి? ఏం పరిస్థితి, అంతా పుకారు. ఇది ప్రైమ్ మినిస్టర్ ఇట్లా భయపడి జాగ్రత్త అంటే ఏంది, ఇది కోవిడ్లోనే అనలే, ఏదో పక్క దేశాల గొడవలు అయితే ప్రైమ్ మినిస్టర్ రాంగ్ స్టేట్మెంట్ ఇస్తే ఈ ప్రాబ్లం ఇదంతా. ఎంతసేపు నువ్వు వచ్చి పెట్రోల్ దొరికిందా? దొరికింది. అది ఎల్పిజి ఆటో, దానికి అసలు గ్యాసే లేదు. నేను ఆటో నడుపుతా, అక్కడ లైన్ ఉండి నైట్ 11కి పెట్టినా పొద్దున దగ్గరకు పోయే వరకు అయిపోయింది గ్యాస్. ఆటో ఇంటికాడ పెట్టి బండ్లన్నా తిరుగుతున్నాను. చాలా మంది లైన్లో అయితే నిలబడ్డారు. ఒకసారి లోపలికి పోయే ప్రయత్నం చేద్దాం. చాలామంది అయితే ఉన్నారు, ఒకసారి లోపలికి పోదాం. నిజంగానే పరిస్థితి మరి అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తారో అర్థమవుతలేదు. ఒకసారి వాళ్ళతో ప్రజలు ఉన్నారు చాలామంది, వీళ్ళు నిలబడి అయితే పెట్రోల్ అయితే పోసుకుంటున్నారు. సో ఇందులో ఉన్న కొంతమంది పనిచేసే వాళ్ళతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ జనాలు అయితే చాలామంది నిలబడ్డారు. ఒకసారి పోయి వాళ్ళ దగ్గర వాళ్ళ పరిస్థితి ఎట్లుందో ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో ఎంతసేపు అవుతుంది తమ్ముడు వచ్చి? నువ్వు ఒక 20 మినిట్స్ అవుతుంది అన్న. 20 మినిట్స్ అవుతుంది. నమ్మకం ఉందా? ఉంది అన్న. అంతేనా? ఓకే, రైట్. సో ఇది పరిస్థితి. అయితే పెట్రోల్ అయితే ఉన్నది, కానీ మరి ఎందుకు ఈ ప్రచారాలు చేస్తారో తెలియలేదు. వాస్తవానికి ఏంటంటే ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు ఒక నెల రోజులు అమ్మాల్సినటువంటి పెట్రోల్, డీజిల్ 2 రోజులలో అమ్మేస్తారు.
ఒక నెల మొత్తం అమ్మాలి వాస్తవానికి. కానీ ఈ 2 రోజులలోనే వీళ్ళు పెట్రోల్ మొత్తం అమ్ముకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ ఒక్కొక్క పెట్రోల్ బంక్ ఇప్పుడున్నటువంటి సమాచారం మనకు ఒక్కొక్క పెట్రోల్ బంకులో ఉన్నటువంటి యాజమాన్యం 4 బండ్లు కూడా బుక్ చేసుకునేటువంటి పరిస్థితి. నెల రోజులకు కలిపి ఒక 6 బండ్లు ఏమో అమ్ముతారంట వీళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నట్టుగా ఒకేసారి 2 రోజుల నుంచి పెద్ద ప్రచారం కావడం వల్ల సో ఇది చాలా భారీ ఎత్తున ఇగో చూడండి, ఒక్కొక్కరు అయితే చాలామంది వస్తున్నారు, ఇగో పిల్లల్ని వేసుకొని కూడా వస్తున్నారు. సో మరి ఇలా పరిస్థితి ఎట్లుందో బ్రదర్, ఎట్లా ఉంది? ఎంతసేపు వచ్చి 20 మినిట్స్ అవుతుందండి. ఓకే, లైన్లో ఉన్నాము. లైన్లో పోలీసులు చాలా సహకరిస్తున్నారు, చాలా మంచిగా. కొన్ని ప్రచారాలు వస్తున్నాయి, దొరకదు, బంకులు బంద్ అని. అది ఒక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారండి. అది యాక్చువల్గా పెట్రోల్ అయితే అంత ప్రాబ్లం ఏం లేదు, క్వాంటిటీలు ఇది సృష్టించినట్టుంది. కానీ దీనివల్ల ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది, కృత్రిమ కొరత స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్ని బంకులు అవసరానికి మించి అందరూ పెట్రోల్ వేసుకోవడం వలన ఆ ప్రాబ్లం అనేది. మరి ఇప్పుడు మీరు ఫుల్ ట్యాంక్ చేపిస్తారా, మామూలుగానే కొట్టిస్తారా? జనరల్గా అయితే ఎవరైనా కానీ అదే ఫుల్ ట్యాంక్ చేపిస్తారు కదండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ఫిల్ చేసుకొని వెళ్ళడం వల్ల రేపు మాకు పెట్రోల్ దొరకకపోవచ్చు, నెక్స్ట్ 1 వీక్ వరకు షార్టేజ్ రావచ్చు. ఈ కృత్రిమ కొరత సృష్టించడం వల్ల ఇదంతా వస్తుంది. దీనివల్ల అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఫుల్ ట్యాంక్ చేయించుకొని పోతున్నారు. ఇంకో 1 వీక్ వరకు దొరకకపోవచ్చు. మీరు ఎక్కడి నుంచి వస్తారు బ్రదర్? నేను యాక్చువల్గా ఉండేది బాలనగర్ నుంచి వస్తాను. అన్ని బంకులు చూసుకుంటూ వచ్చాను. ఇక్కడ కొంచెం కన్వీనియంట్గా ఉంది, కొంచెం ఫ్రీగా ఉంది. కంపేర్ టు అదర్ బంక్స్ ఇది ట్రాఫిక్ జామ్ లేకుండా బాగా పోలీసులు కూడా చాలా సహకరిస్తున్నారు. సో మనం అనుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఏం కనబడతలేదు బంకులలో. అయితే చూడొచ్చు చాలామంది ఉన్నారు. ఒక 20 మినిట్స్ అవుతుంది, అరౌండ్ ఒక 10 to 20 మినిట్స్ అవుతుంది. సో వస్తున్నారు, పోసుకొని పోతున్నారు. పెట్రోల్ అయితే అవైలబుల్ ఉన్నది. బట్ కొంచెం మరి ఎందుకు ఈ ప్రచారాలు చేస్తారో అర్థం కాని పరిస్థితి. బ్రదర్ ఎంతసేపు వచ్చి? హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి. ఎట్లా దొరుకుతట్టు కనబడుతుంది మరి? ఎట్లా ఏ దొరుకుతుందో తెలియదు మాకు. మిగతా బంకులలో ఎట్లుంది పరిస్థితి? ఇంతకన్నా ఘోరంగా ఉంది. అంతేనా? చాలా ఘోరంగా ఉంది. ఏంటి కొన్ని అంటే మీడియాలో కొన్ని బాగా వైరల్ అవుతుంది కదా, బంకులు బంద్ అంట, పెట్రోల్ దొరకదంట. మరి దాని మీద బంద్ అంతా నేను కూడా విన్నాము, అందుకే లైన్లో నుంచున్నాము. లేదా మాకేం పని లైన్లో నుంచోడానికి గంట సేపు నుంచి ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలా? మళ్ళీ వారంలో బంద్ ఉంటే ఏం చేసుకోవాలా? ఇది ఒక దరిద్రమైన పరిస్థితి వచ్చినట్టున్నది. ఇది పొద్దున్న నుంచి ప్రతి బంకు తిరుగుకుంటానే వస్తున్నాము. ఇంకా కొన్ని బంగ్లు అయితే బంద్ అయిపోయినాయి. అసలు కొన్ని బంగ్లలో అయితే అసలు నించో ప్లేస్లు కూడా లేకుండా పోయింది. ఇంకా ఈ బంక్ అయినా కొంచెం కనీసం నించున్నాం, పోతున్నాం, ముందుకైనా పోతున్నాం. వేరే చోట అది కూడా లేదు. అంత ఘోరంగా. మళ్ళీ బంకుల మెయింటెనెన్స్ కూడా సరిగా లేదు. చాలా వరస్ట్ మెయింటెనెన్స్, చాలా వరస్ట్గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో ఏందో, వాళ్ళకు కూడా ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. సడన్గా చెప్తారు బంద్ అని చెప్పేసి. ఏం చేసుకోవాలా మేము కూడా? వాళ్ళకంటే బంద్ చేసుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళకు వచ్చేది వస్తూనే ఉంటుంది. మళ్ళీ సామాజికం ఏం కావాలా, మామూలు పరిస్థితులు ఏం కావాలా? చాలా ఇబ్బందిగా ఉంది దీనివల్ల పరిస్థితి. అయితే ఇది వీళ్ళు చాలామందితో మనం మాట్లాడినాం. బంకులలో అయితే ప్రాబ్లం లేదు, దొరికే పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి అటు చూపించు. సో ఇక్కడ నుంచి లైన్ ఉంటే దాదాపు ఒక 10 to 20 మినిట్స్లోనే బంకు దగ్గరికి పోయి వాళ్ళు అంటే ఆ పంపు దగ్గర పోయి కొట్టించుకునేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో చూద్దాం, ఇంకా చాలామంది ఉన్నారు. ఒకసారి ఇటు సార్ ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చింది సార్, 10 నిమిషాలు. ఎట్లా ఉంది అంటే బంకులలో పెట్రోల్ లేదు అని చాలా ప్రచారాలు. వీళ్ళ దగ్గర కెపాసిటీ లేక వీళ్ళు తెప్పిస్తలేరు స్టాకు. ఇది పెద్ద బంక్ అని తెప్పిస్తున్నారు, చిన్న చిన్న బంకుల తెప్పిస్తలేరు. మస్తు ఉంది అక్కడ స్టాకు అక్కడ అని వీళ్ళు తెప్పిస్తలేరు. యుద్ధం జరుగుతుంది, పెట్రోల్ బంద్, ఇవన్నీ బంద్ అంటే 3 కోట్లు 4 కోట్లు కట్టాలి వీళ్ళు. ఎంతమంది క్రెడిట్ తెచ్చుకున్నట్టు వీళ్ళు ఇప్పుడు క్రెడిట్ ఇస్తలేరు, అడ్వాన్స్ పేమెంట్ కట్టాలా. 3 కోట్లు 4 కోట్లు కట్టాలా, వీళ్ళ దగ్గర లేవు. 1 కోటి రూపాయలు ఇస్తే తీయడాడు, మినిమం 3-4 కోట్లు కట్టాలి. అందరూ అవసరం లేని వాళ్ళు కూడా ట్యాంకులు ఫుల్ చేసుకుని 3 బాల్ 4 బాల్ ఇంట్లో పెట్టుకుంటారు. 4 కార్లు ఉన్నాయి సార్, ఫుల్ ట్యాంక్ పెట్టుకుని 4 ఇంట్లో పెట్టుకుంటారు. స్టాకు ట్యాంకులలో ఉంది, బళ్ళు ట్యాంకులలో స్టాక్ గవర్నమెంట్ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర మెయింటెనెన్స్ లేదు. రైట్, ఒక అన్న హుషారు కూడా ఒకసారి మాట్లాడదాము. చాలా ఫైర్ మీద ఒకసారి చూద్దాం ఏందో మాట్లాడదాం. ఏమంటున్నా, ఎందుకు మోడీ ఇట్లా చేస్తున్నాడు? ఫస్ట్ అంతా ఏటీఎంలు చుట్టూ తిప్పిండు, నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ చుట్టూ తిప్పిండు, ఇప్పుడు ఆడ తిప్పుతుండు. పోలీసు వాళ్ళు ఎందుకు ఇక్కడ చెప్పు? మేము తీసుకుని మేము పోలీసు చాలా మంది బంకులల్లో కొట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు నువ్వు ముందుకు పోతున్నావు, వెనక బండి వస్తున్నారు, కొట్లాటలు అవుతున్నాయి. ఎందుకు మమ్మల్ని ఎందుకు రౌండ్లో తిప్పుతారు మీరు చెప్పు? ఇప్పుడు మన ఏటీఎంలు చుట్టూ తిప్పినాం, నోట్లు ఇట్లా చింపి, గ్యాస్ సిలిండర్ చుట్టూ తిట్టినాం, ఇప్పుడు ఇక్కడ తిప్పుతున్నాం. అసలు ఏంది నీ కథ? చదువుకో, పెళ్లి చేసుకో మోడీ, పెళ్లి చేసుకో, పిల్లలు గాను సంసారం తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది చెప్పు? పెట్రోల్ లేకపోతే నడుస్తుందా? గ్యాస్ లేకపోతే నడుస్తుందా? నడవదు కదా. కాబట్టి మోడీ ఏం చేయలే,
పెళ్లి చేసుకుని పెండ్లాం పిల్లలు ఉంటే తెలుస్తుంది. నిజమే కదా? ఇప్పుడు పోరగాని ఇంటర్మీడియట్ జాయిన్ చేసిన ఇడిసి రావాలి, పెట్రోల్ దొరకదు, ఏం చేయాలో చెప్పు, మోడీకి చెప్పండి. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? జనాలు ఎందుకు ఇట్లా తిప్పుతావు? నీ చుట్టూ తిప్పుకుంటావు, ఓట్లు వేయించుకుంటావు, అంతే కదా? మరి చూడు. ఓకే నాన్న, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏటీఎం కొంత ఆవేదన అంటే చాలా. అప్పుడు ఏటీఎంలో చుట్టూ తిప్పినాం, ఇప్పుడు బంక్లో చుట్టూ తిప్పుతున్నాం అని చెప్పేసి బ్రదర్ చెప్తున్నటువంటి మాట. డైరెక్ట్ మనం ఒకసారి పెట్రోల్ కొట్టేటటువంటి వ్యక్తితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగానే పెట్రోల్ ఉందా లేదా, ఏం జరుగుతుంది అసలు? సార్ సైడ్ బ్రదర్ ఒకసారి చూద్దాం. బ్రదర్ ఏంటి, పెట్రోల్ ఉందా లేదా? చాలా ఫేక్ న్యూస్లు వస్తున్నాయి, ఏంది అసలు ఉందా లేదా? ఉంటుందన్న, పెట్రోల్ ఎందుకు లేదు? ఏంది చాలా మంది భయపడుతున్నారు, ఫుల్ ట్యాంక్ చేపించుకుంటారు. అంటే పబ్లిక్ చూసి పబ్లిక్ వస్తున్నారు అంతే రోడ్డు మీద, అంతకుమించి ఏం లేదు. స్టాక్ అయితే ఉంటుంది. మీ స్టాక్ లేదు, మొత్తం బంకులే బంద్ అని చెప్పేసి ఏం లేదు. డీలర్ పంప్స్ ఓపెన్, డీలర్ పంప్స్ బంద్ ఉంటాయి. అంటే ఈ లెక్కతో మీరు నెల రోజులు అమ్మాల్సింది 2 రోజులు అమ్మినట్టు 3 days ఒకటేసారి అమ్మేసిన. మళ్ళీ బండ్లు వస్తున్నాయా మరి, బుక్ చేసిరా? ఏమో వస్తున్నాయి, ఆల్రెడీ 2 చెప్పాము ఆల్రెడీ. ఓకే. సో ఇది పరిస్థితి. అయితే బంకులలో అయితే వాళ్ళు బంకులో పనిచేసే వాళ్ళు అయితే పెట్రోల్ ఉన్నది, బట్ కొన్ని న్యూస్ అయితే ఫేక్ న్యూస్ అయితే క్రియేట్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. చాలామందితో మాట్లాడించే ప్రయత్నం చేసినాం. పెట్రోల్ ఉన్నది, బట్ కొన్ని బంకులలో వాళ్ళు డబ్బులు కట్టలేని, అంటే వాళ్ళు తెచ్చుకోలేనటువంటి సిచ్యువేషన్. సో అక్కడ వాళ్ళు అడ్వాన్స్ కట్టాలి. అంతకుముందుకేమో డైరెక్ట్ వీళ్ళు ఫోన్ చేస్తే వచ్చేటటువంటి అవకాశం ఉండే, బట్ ఇప్పుడు అట్లా లేదు. కొంత క్రిటికల్ ఉన్నది కాబట్టి డబ్బులు ఫస్ట్ కడితేనే, అడ్వాన్స్ కడితేనే పెట్రోల్ వస్తుంది కాబట్టి కొంచెం పరిస్థితి అయితే అట్లా ఉన్నది. సో దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నిజానికి వాస్తవానికి న్యూస్లన్నీ వస్తున్నాయి, ఇది వాస్తవమా కాదా అసలు ఏంటి ఒకసారి చూద్దాం. అక్కడ ఒక మేడం గారు ఉన్నారు, ఒక ఎస్ఐ సిఐ మొత్తం మీద ఉన్నారు, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది ఈ వార్తలు, నమ్మొచ్చా నమ్మరాదా, అసలు నిజంగానే జనాలు భయపడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మేడం వారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. ఏంది పెట్రోల్ బంకులు బంద్ అని అంటున్నారు, జనాలు అల్లోకొల్లోలం అవుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు, మొత్తం లైన్ల మీద లైన్లు అయ్యి ఫుల్ ట్యాంకులు చేయించుకునే పరిస్థితి. వాస్తవానికి ఇది ఫేక్ న్యూసా రియలా, ఏంది అసలు? ఇప్పటికైతే ఏం షార్టేజ్ ఉన్నట్టు ఏం లేదు ఇన్ఫర్మేషను. ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ఆల్రెడీ షార్టేజ్ గురించి పబ్లిక్ భయపడాల్సిన అవసరం లేదు. మేము కూడా మా సిపి సార్ ఆధ్వర్యంలో అందరికీ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాము. సార్ కూడా మెసేజ్ చేశారు. ప్రజెంట్ అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ షార్టేజ్ గురించి అయితే లేదండి. ఎందుకు మరి ఈ పోలీసు వాళ్ళు ఇంత బందోబస్తు ఎందుకు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది బంకుల దగ్గర? అంటే పబ్లిక్కి అవేర్నెస్ తీస్తున్నాము, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కూడా వాళ్ళకి కన్వే చేస్తున్నాము. బట్ వాళ్ళు బయట జరుగుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇట్లా రోడ్ లైన్లో నిల్చొని ఫుల్ ట్యాంక్ చేసుకోవడం వల్ల ఎక్కువ మనకి లైన్, యాక్చువల్గా ఇక్కడ నార్మల్గా అయినా కొంచెం ఉంటారు, పబ్లిక్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు కొంచెం అది కొంచెం ఎక్కువైంది అంతే. సో ఏం సార్, ఎప్పటి నుంచి ఉంటున్నారు మరి ఇక్కడ, ఎక్కడి నుంచి ఉంటున్నారు? ఓకే, పరిస్థితి అయితే ఇది. సో మనం రాజ్భవన్ పోయే రూట్లో అయితే మనం ప్రస్తుతానికి ఉన్నాం. సో ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ చాలామందితో అడిగి తెలుసుకుంటే వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇది కన్ఫ్యూజన్ ఏంటంటే బంక్ బంద్ అవుతుంది, భయంగా వచ్చి ఒక్కొక్కరు 3-4 బండ్లు తీసుకొచ్చి ఫుల్ ట్యాంక్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్ వల్ల పెట్రోల్ లేదని కొంత భయపడడం, అట్లాంటి చేయడం, ఫుల్ ట్యాంకులు చేసుకొని వెళ్ళడం వల్ల కొంత బంక్లో పెట్రోల్ కొంచెం లేట్ అవుతుంది కొట్టుకోవడానికి. కానీ వాస్తవానికి పెట్రోల్ మొత్తమే లేదనేది అయితే లేదు. బంకులు అయితే చాలా తిరిగాం ఇప్పటిదాకా కూడా, చాలా బంకులు అవి చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేసాం మేము కూడా. సో డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, సిఎన్జి కావచ్చు, కొంత లేట్ అవుతుంది. బట్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదు, అంత భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మేజర్గా వీళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు బందోబస్తు ఎందుకు అని అనుకుంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళతో అడిగినాము, మేడం వాళ్ళతో అడిగితే సో ఇక్కడ ప్రొటెస్ట్ ఏంటంటే వాళ్ళు కొంత వెనక ముందయ్యి కొంచెం తోపులాట కొట్లాడుకునే అవకాశం ఉన్నది, చాలా ఏరియాలలో జరిగింది కాబట్టి మేము ఇక్కడ ప్రొటెస్ట్ కోసం వచ్చినాము. సో ఇక్కడ జరిగేటటువంటి అంటే ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా కూడా జనాలు గుంపు కూడుతున్నప్పుడు శాంతి భద్రతలు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం పోలీసుల మీద ఉంటుంది కాబట్టి సో అందులో భాగంగానే ప్రొటెస్ట్ కోసం, పబ్లిక్ కోసం పనిచేయాల్సినటువంటి పని కదా, అందుకని ఇక్కడికి వచ్చి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినటువంటి పరిస్థితి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మొత్తానికి పెట్రోల్ బంకులలో పెట్రోల్ ఉన్నది, జనం దయచేసి భయపడకండి, కన్ఫ్యూజ్ అయ్యి ఉరికొచ్చి ఈ బంకులలో పెట్రోల్ ఇవాళ మొత్తం ఇక ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలని చెప్పేసి ఏం అనుకోకండి, మీకు ఎంత అవసరం ఉంటే అంతే కొట్టుకోండి. సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, భయపడకండి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ బంకు కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు. వాళ్ళు ఒకవేళ డబ్బులు కట్టుకొని లేని పరిస్థితిలో బంకులకు పెట్రోల్ రాకుండా వాళ్ళు బంద్ చేసుకుంటున్నారు తప్పితే. సో చాలామంది అయితే పెట్రోల్ తెప్పించుకుంటున్నారు, ట్యాంకులు ఆల్రెడీ 3-4 ట్యాంకులు కూడా బుక్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి
హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే టెన్షన్ ఏదైతే ఉధృతి ఉన్నదో బంకుల దగ్గర క్లియర్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం, మరి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. సో ఇంకా మునుముందు ఏం జరగబోతుందో ఖచ్చితంగా మీకు అప్డేట్ వస్తాం. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.